తమన్ మీరు ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ జస్ట్ 1 కాల్ చేయగానే మీరు ఓకే నేను చేస్తాను అని అన్నారంట. సో ఏంటి ఏం నడిచింది మీ మధ్య ఎంఎస్ రాజు గారి మధ్య ఏం నడిచింది, ఏం కాన్వర్సేషన్ నడిచింది, దీంట్లో మీ క్యారెక్టర్ మెయిన్ పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది? 1 ఫోన్ కాల్ అనే విషయం అయితే అఫ్ కోర్స్ ఫస్ట్ ఫిల్మ్ అదొక స్పెషల్ ఈక్వేషన్ ఉంటుంది ఫిల్మ్ మేకర్తోని, యాక్టర్ ఫిల్మ్ మేకర్తోని. సో ఇట్స్ మోర్ ఆన్ దాట్కి చెయ్యాలని ముందు కూడా అనుకున్నాం, కొన్నిసార్లు చేద్దామని. ఆఫ్టర్ డర్టీ హరి కూడా అది మెటీరియలైజ్ కాలేదు. సో చేద్దామనే మైండ్ సెట్తోనే రాజుగారి కాల్ ఎప్పుడు వచ్చినా కూడా చేసేద్దామన్న దాంట్లోనే ఉంటాము. దెన్ యాజ్ అ ఫార్మాలిటీ, యాజ్ రెస్పెక్ట్ విచ్ హీ గివ్స్ టు ది ఆర్టిస్ట్ ఒక నరేషన్ ఇప్పించారు, రెస్పెక్టింగ్ ది ఆర్టిస్ట్. నచ్చింది ఎలాగో చేద్దామని ఒక అదే మైండ్ ఫ్రేమ్లోనే వెళ్ళాను నేను. అప్పటికే ఆ ప్రెజుడ్యూస్ ఎలాగో ఉంటుంది తనకి, అంటే నా తరఫు నుంచి తన ఇచ్చిన ఆఫర్స్కి. సో నచ్చింది. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దాట్ సో అయిపోయింది అది. ఇట్ వాస్ జస్ట్ హార్డ్లీ షీ వాజ్ దేర్ ఆల్మోస్ట్, షీ వాజ్ ఆల్రెడీ షూటింగ్ బై దెన్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 hours 5 hours విషయంలో అంతా అయిపోయింది అది. సారీ ఇంకోటి ఏదో అడిగాను మీ క్యారెక్టర్ గురించి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టే ఆడియన్స్ ఒక దాంట్లో ఫిక్స్ అయ్యి ఉంటే వాళ్ళకి మైండ్లో ఉంటుంది. సో డర్టీ హరీలో ఈ అబ్బాయి మంచి ఒక లవర్ బాయ్ లాగా గుర్తు. సో ఈ సినిమాలో ఏంటి అండ్ దాన్ని చేంజ్ అయిపోతుందా? శ్రవణ్ అంటే నెక్స్ట్ నుంచి ఇదే గుర్తొచ్చేలాగా అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండబోతుందా? ప్రస్తుతానికి ఇదే గుర్తు రావాలనేది అయితే ఉంటుంది. ఇది అయిపోగానే మళ్ళీ ఇంకా వేరే క్యారెక్టర్లో గుర్తు రావడానికి. బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో డౌట్ ఫర్ మీ దట్ బియాండ్ దట్ చూస్తారు ఇప్పుడు. ఆ సైకలాజికల్ విజువల్ మెమరీ ఉండిపోతుంది కదా ఆడియన్స్లో, ఆర్ ఈవెన్ ఇండస్ట్రీకి కూడా. దాన్ని దాటేసి ఇంకో విజువల్ నన్ను అనుకున్నప్పుడు ఏ స్క్రిప్ట్ రాసినా అగదా గుర్తొస్తుంది. సూపర్. సో వాట్ ఎవర్ ఇస్ బీన్ డిజైన్ ఫర్ మీ యాజ్ అ క్యారెక్టర్ స్టోరీలో డెఫినెట్లీ ఆ విజువల్సే వాళ్ళకి మైండ్లో వస్తాయి. సో ఈ క్యారెక్టర్లో మిమ్మల్ని బాగా ఛాలెంజ్ చేసిన విషయం ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు కమింగ్ టు దిస్ క్యారెక్టర్? మహాదేవి క్యారెక్టర్ సేమ్ ఆన్సర్ అన్ని ఇంటర్వ్యూస్లో ఇస్తుంటే నాకే బోర్ కొడుతుంది, పాపం చూసేవాళ్ళకి బోర్ కొడుతుందేమో అని. సరే ఓకే, నేనే డిఫరెంట్గా అడుగుతాను. సో ఏంటి ఈ క్యారెక్టర్ ఏంటి అనేది మేము ట్రైలర్లో చూసాము. ఈ క్యారెక్టర్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ మీరు? ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అయితే. ఎంటర్టైన్మెంట్ అది కూడా ఒక ఫీలింగే కదా, అంటే హోల్డింగ్ దెమ్ ఫర్ దోస్ 2 hours. క్యారెక్టర్ త్రూ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఆర్ ద రైటింగ్ త్రూ ఆ క్యారెక్టర్కి రాజు గారు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఆపలేని ఒక నెగటివ్ ఫోర్స్ వచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి ఖచ్చితంగా ఒక మంచి ఫోర్స్ నుంచి ఎవరో ఒకరు అది పూనుకుంటారు టు డూ సంథింగ్. సో మహాదేవి క్యారెక్టర్ ఇస్ సచ్ షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పాలి అంటే. సో మీ క్యారెక్టర్ నుంచి ఏదైనా ఒక వార్నింగ్ ఇవ్వాలి? బేసికలీ అన్ ఇండియన్ సూపర్ హీరో మార్వెల్ క్యారెక్టర్స్ ఉంటారు చూడండి, సేవింగ్ ద వరల్డ్, సూపర్ మ్యాన్ లా. అంటే ఇట్స్ మన టేస్ట్, మన ఫ్లేవర్. అదే అది చాలా స్ట్రాంగ్ గా కనిపించింది ట్రైలర్ లో. సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి మరి, ఎంత స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేస్తారనేది. సో మీ క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ కి ఒక వార్నింగ్ ఇవ్వాలి అంటే చూసే వాళ్ళకి ఏ వార్నింగ్ ఇస్తుంది మీ క్యారెక్టర్? అంటే మీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఆడియన్స్ కా డైలాగ్ ఉంది కదా, రా గదా రా అగదా ఎవరిని వదలదు. సో 14th ఎవరు దీంట్లో లైక్ అనేది ఒక 4 days అదే కదా తెలుసు. అందుకే అగదా ఎవరిని వదలదు. ఒక వీళ్ళు మంచి అని అనుకునే లోపు వీళ్ళు మంచి కదా వీళ్ళు చెడ్డ కదా ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ గ్రే ఏరియాస్ ఉంటుంది. రియల్ లైఫ్ లో అందరూ చెడ్డలు కాదు, మంచులు కాదు, మంచులు కూడా పూర్తిగా మంచులు కాదు. మీరేంటి ఈ సినిమాలో అదే అలాంటి మిక్చర్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది, సిట్యువేషనల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆడియన్స్ది, జనరల్ లైఫ్లో అలా ఉంటుంది. గ్రే ఉంటుంది. నేను అది గ్రే బ్లాక్ అనుకోండి, వైట్ అనుకోండి, చూడడానికి వి లైక్ టు బ్రాకెట్, కానీ అలా ఉంటుంది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ హౌ ద ఫిల్మ్ ఈస్ బీన్ షోన్. కానీ అగదా నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్నట్టు. బేసిక్గా 14th ఫిల్మ్ పక్కా ఏమవుతుందంటే, బేసిక్గా ఏమైద్ది అంటే రిలీజ్ కాగానే అగదా ఎవరిని వదిలిపెట్టాలి. 14th రాకపోతే 15th రావాల్సిందే, వాళ్ళు 15th రాకపోతే 16th రావాల్సిందే, దాని తర్వాత రావాల్సిందే, ఆఫీస్ వదిలిపెట్టుకొని రావాల్సిందే. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీవ్. ఇనిషియల్గా చూసాక పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్.